ఇక ప్రకాశం జిల్లా కరేడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూ పోరాటంలో భాగంగా ఇవాళ కరేడుకి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురు రైతు సంఘం నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. గ్రామానికి వెలుపల చెక్ పోస్టులను పెట్టి కొత్త వ్యక్తులు రాకుండా పహారా కాస్తున్నారు. అలాగే కరేడు ప్రాంతంలో సెక్షన్ 30 ప్రకారం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రకాశం జిల్లా కరేడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ సెక్షన్ 30 అమలవుతుంది, మరిన్ని వివరాలు ఇవ్వండి. కరేడు గ్రామంలో ఈ రోజు ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది. గత కొద్ది నెలలుగా ఇక్కడ కరేడు గ్రామంలో ఇండో సోలార్ ప్యానల్స్ తయారీ కేంద్రానికి వ్యతిరేకంగా, అంటే భూ కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పి, రైతులకి వ్యతిరేకంగా భూ కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉద్యమాలు జరగడం జరుగుతుంది. దీనిలో భాగంగానే నేడు అంటే కరేడు గ్రామానికి వామపక్ష పార్టీలు పిలుపునివ్వటం జరిగింది. 18వ తేదీ అంటే నేడు పిలుపునివ్వటం జరిగింది. అక్కడికి కరేడు చలో కరేడు అని చెప్పి పిలుపునివ్వటంతో పోలీసులు అనుమతులు తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కరెక్ట్ కాదని, అలాగే అక్కడ 144 సెక్షన్ అనేది ఉండటం వల్ల చలో కరేడు గ్రామానికి వెళ్ళటానికి లేదని చెప్పి ఆంక్షలు విధించడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం నుండి కూడా భారీగా పోలీసులు కరేడు గ్రామ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మొత్తం దిగ్బంధంలో, అంటే పోలీసులు భారీగా చేరుకొని అక్కడ ఎటువంటి చెక్ పోస్టులు పెట్టి కొత్త వ్యక్తులు ఎవరిని అనుమతించని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కరేడు గ్రామస్తులే ఆ ఊరు దేవాలయాలకు సంబంధించి అక్కడికి వెళ్లి వాళ్ళు దేవుడికే వారి సమస్యలు విన్నవించుకునే పరిస్థితుల్లో కార్యక్రమాలను చేపట్టి అక్కడ దేవాలయాల్లోనే పూజలు నిర్వహిస్తున్నారు. షాహిదీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.